నాకు తెలిసి అనగా తెలిసిందే. పరిశుద్ధ జాతుల ముందు ప్రార్థన. యేసుప్రభు చెప్పింది, ఇది కొత్త వాళ్ళు చెప్పింది కాదు. పరిశీలుడు వచ్చిండు మందిరానికి, సుంకరి వచ్చారు, ఇద్దరు వచ్చారు, ఇద్దరు భక్తులే, ఇద్దరు ప్రార్థన చేసేవాళ్ళే, ఇద్దరు మందిరానికి వచ్చేవాళ్ళే. కానీ పరిశీలి ప్రార్థన చేశాడు, అయ్యా దశంభాగం ఇస్తున్నా, అంతే. మంచిదే కదా. నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాం, మంచిదే, చెప్పుకోవట్లేదు. మనం చెప్పుకోకూడదు, దేవుడికి తెలుసు, మనం ఇచ్చే సంగతి తెలుసు, మన ఉపవాసం ఉన్న సంగతి తెలుసు, మనం మందిరంలో స్థిరంగా ఉన్న సంగతి కూడా ఆయనకి అన్నీ తెలుసు. చెప్పటం కాదు, అన్నీ పోయి అన్నీ చేసిన తర్వాత అనడు, అలా సుంకరు వలే కాదు, సోళ్ళు వలే కాదు, నేను ఈ రెండు వాడాను, ఈ సుంకర వలే కాదు, సూర్యుడు వలే కాదు, నేను పెద్ద భక్తుని. దీన్ని భక్తి గర్వం అంటారండి. అదే అతిశయించొద్దని పౌలు. ఇది దేవుడిచ్చిన వరము, ఇది దేవుడిచ్చిన గిఫ్టు, ఇది దేవుడు నిన్ను మెచ్చుకొని, నిన్ను ప్రేమించి, నీ కొరకు రక్తం కాల్చి రక్తంతో కొని నిన్ను కన్నాడు. చప్పడగొట్టుకెత్తి